గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు నేను చదువుతూ ఉండగా ఒకసారి మీరు మీ లేఖనాలు తెరిచి ఒకసారి అలాగ ఉన్నదో లేదో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలగదని పౌలని నేను మీతో చెప్తున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను. మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులను బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనం విశ్వాసం గలవారమే నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచున్నాము. యేసుక్రీస్తునందు ఉండి వారికి సున్నత పొందటి యందు ఏమీ లేదు, పొందకపోవటి యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, కృపమయుడ, మీ ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీ కృపాసన ఎదుకు వచ్చిన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించి ఆకర్షించి రక్షించి మీ వాక్యం ద్వారా ఉదక స్నానం చేయమని బలహీనుడునను అల్పుడునను అయోగ్యుడను నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పెద్ద కంపెనీ ఉంది. ఒక ఉద్యోగంలో చేరడానికి ఒక వ్యక్తి సిద్ధపడుతూ ఉన్నాడు. అతని దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. మొదటి మార్గం ఏంటంటే, ఆ ఉద్యోగంలో చేరాలంటే ఆ వ్యక్తి పురాతనమైన నియమ నిబంధనలను పాటించాలి. ప్రత్యేకంగా రోజుకు ఒక డ్రెస్ కోడ్ వేసుకోవాలి, మంత్రాలు ఉచ్చారణ చేయాలి, కఠినమైనటువంటి ఉపవాస దీక్ష చేస్తూ ఉండాలి, ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. అలా చేస్తేనే ఆ ఉద్యోగము ఇస్తామనేటువంటి ఒక ఆఫరు. మరొక మార్గం ఏంటంటే, నువ్వు కఠినమైన నిబంధనలు లేకపోతే ప్రత్యేకమైన డ్రెస్ కోడ్, మంత్రాలు ఇటువంటి ఉచ్చారణ చేయవలసినటువంటి పని అయితే లేదు, కానీ కేవలం యజమాని నమ్మితే చాలు. ఎవరు నమ్మితే చాలు? ఆ ఉద్యోగం ఇస్తున్న యజమాని నమ్మితే చాలు. రెండోది, ఆ యజమాని చెప్పిన నియమాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆ టైమింగ్స్ కానీ లేకపోతే ఆ పని కానీ ఆయన ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని నిజాయితీగా నీతిగా చేస్తే చాలు. ఆ యజమానుడు నీ శ్రమను గుర్తిరిగి నీకు తగినటువంటి మరి నీ పనితీరును బట్టి నీకు ఫలం అనేది ఇస్తాడు. ఈ 2 మార్గాల్లో ఏ మార్గము ఎంచుకుంటారన్నది ఆ ఉద్యోగం యొక్క ఇష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకటి ఏంటంటే, కఠినమైనటువంటి నియమ నిబంధనలు మంత్రాలు ఉచ్చారణలు చేయాలి, లేకపోతే ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కడిగి ఆ ఇల్లు ఉద్యోగం చేయాలి. రెండోది ఏంటంటే, అటువంటి నియమ నిబంధనలు ఏమీ లేదు, కానీ ఆ ఉద్యోగం ఇచ్చినటువంటి ఆ యజమానిని నమ్మి అతను అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తే చాలు అనేది మరొక రకమైనటువంటి మార్గం. ఈ చెప్పబడినటువంటి 2 ఉదాహరణల్లో 2 మార్గాల్లో పాత మార్గం అంటే మంత్రాలు, ఈ నియమ నిబంధనలు, ఈ డ్రెస్ కోడ్, ఇలాగుంటేనే ఉద్యోగం రావాలి, ఇలా చేస్తేనే ఉద్యోగం రావాలనేది ఇది ధర్మశాస్త్ర సంబంధమైనది, అనగా సున్నతి సంబంధమైనటువంటి ఆచార వ్యవహారం. అయితే కొత్త మార్గం ఏంటంటే, కేవలం యేసుక్రీస్తుని విశ్వసిస్తే చాలంతే, ఇక ఏ విధమైన ఆచార నియమ నిబంధనలు పాటించవచ్చు. ఇక్కడ ఉద్యోగం ఎవడంటే విశ్వాసి, ఈ యజమానుడు ఎవడంటే యేసుక్రీస్తు. పాత నియమాలు ఏంటంటే సున్నతి, ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు. కొత్త నియమాలు ఏంటంటే ప్రేమ నిజాయితీతో పనిచేస్తే చాలు. ఆ ప్రేమ ద్వారా పనిచేసేదే విశ్వాసం. కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యోగంలో చేరేవాడు ఏది సులువైనదో ఎంచుకోవాల్సిన బాధ్యత వారి మీదనే ఉన్నది. ఈ మాటలు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, గత వారం మనం ఆలోచన చేసాము 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని ఎలా చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. అంటే ఎక్కడ కూడా ఏ బానిసత్వం కింద, ఏ దాస్యమనే కాడి క్రింద లేకుండా దేవుడు మనల్ని ఎలా చేశాడంటే స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు మరలా ఏం చేయాలంటే, ఏ స్వాతంత్రం అయితే మీరు పొందుకున్నారో ఆ స్వాతంత్రంలో స్థిరంగా నిలవండి. మరలా ఆ దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకండి. ఎందుకంటే మీకు లేదా మనకి ఈ స్వాతంత్రం యేసుక్రీస్తు బలియాగం ద్వారా దాస్యత్వం అనబడుతున్న ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనల నుండి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే విడుదల ఇచ్చాడు. ఎంత గొప్ప విడుదలను లేదా ఎంత గొప్ప స్వాతంత్రాన్ని మరలా మీరు నిర్లక్ష్యం చేయకుండా మరలా దాస్యం అనే కాడి కింద వెళ్ళకండని గత వారం 1వ వచనంలో మనం విని ఉన్నాం. ఇప్పుడు 2వ వచనంలో చూడుడి అనే ఒక మాట మాట్లాడుతున్నాడు పౌలు. ఆ మాట అనడం ద్వారా పౌలు గట్టి సమాధానమే ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రము కృప అని ఒక 2 ఉన్నాయి. ఈ 2 కలపడం అసాధ్యం.
ధర్మశాస్త్రం అనేది ఒకటి ఉంది, కృప అనేది ఒకటి ఉంది. ఈ రెండు కలపడం అసాధ్యం. ఎందుకంటే మనుషులు రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి. అయితే ధర్మశాస్త్రమా లేదా కృప అన్నది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అయితే యేసుక్రీస్తు మీద విశ్వాసమా లేదా అన్యాచారాలా లేదా ధర్మశాస్త్రమా లేదా లోకాచారాలా ఏన్నది మనమే ఎంచుకోవాలి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఈ లోకాచారాలు, ఈ అన్యాచారాలు, ఈ ధర్మశాస్త్రం మనిషిని రక్షించలేవు అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మూఢనమ్మకాల వల్ల, ధర్మశాస్త్రం వల్ల, అన్యాచారాల వల్ల ఒక మనిషి రక్షింపబడేలాగా ఉంటే అసలు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు బలి అవ్వాల్సిన పనే లేదు. కాబట్టి ఈ విషయం మనకు గుర్తెరగాలి. అంటున్నాడు 2వ వచనంలో, చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వల్ల మీకు ఏమి ప్రయోజనం కలగదని పౌలని నేను మీతో చెప్తున్నాను. ఈ మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. గలతీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమంది అబద్ధ బోధకులు వచ్చి ఏమని చెప్పారంటే, మీరు ఎంత ప్రభువుని విశ్వసించినా మీరు ఏం చేయించుకోవాలంటే సున్నతి చేయించుకోవాలి. సున్నతి వల్లనే మీకు రక్షణ కలుగుతుంది. మీరు అన్యులు మాలో కలవాలంటే మేము ఎలాగైతే సున్నతి చేయించుకున్నామో మీరు కూడా ఏం చేయించుకోవాలి, సున్నతి చేయించుకోవాలి, ఆచార సంబంధమైన నియమాలు పాటించాలి అని ఏ బోధ అయితే అబద్ధ బోధలు చేశారో ఇప్పుడు వాళ్ళతోనే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఏమంటాడో తెలుసా, మీరు చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ లేదు. సున్నతి పొందడం వల్ల యేసుక్రీస్తు వల్ల ఏమీ లేదంట, ప్రయోజనం లేదు. అవును, సున్నతి పొందడం వల్ల ప్రయోజనం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసించడం వల్ల ప్రయోజనం ఉంది. అవునా కదా? మీకు ఒక విషయం చెప్తాను. మనుషులమైన మనము మన దైనందిన జీవితాల్లో మీకు పదే చెప్తా ఉన్నాను, మనం ఏది చేసినా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారానే ముందుకు వెళ్ళాలి, పోవాలి. ఇలా చేస్తేనే, లేదా ఈ లోకాచారంగా లేకపోతే ఈ అన్యాచారంగా చేస్తేనే మనకు మేలు కలుగుతుంది అనుకుంటే నువ్వు ఎవరి మీద విశ్వాసం ఉంచలేదంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచలేదు. వాటి మీదే నువ్వు విశ్వాసం ఉంచావు. ఇక్కడ పౌలే డైరెక్ట్గా చెప్తున్నాడు, ఒకవేళ మీరు సున్నత పొందుకోవడం వల్లే మీకు మేలు కలుగుతుంది అనుకుంటే యేసుక్రీస్తు వల్ల అయితే మాత్రం మీకు ఏమి లేదంటే ప్రయోజనం లేదనే విషయాన్ని డైరెక్ట్గా చెప్తున్నాడు. అయినా రక్షణ అనేది యేసుక్రీస్తున్నది విశ్వాసం ఉంచడం ద్వారా కలిగింది తప్ప ధర్మశాస్త్రము సున్నత ఆచారాలు పాటించడం వలన కాదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఒకసారి మీరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం, మనము జన్మ వల్ల యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులం కాము, మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియా మూలంగా నీతిమంతుడిగా తీర్చబడుడని ఎరిగి. దేని మూలంగా నీతిమంతుడని తీర్చబడడు? ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దేని వలన కూడా మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడడు. కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగానే మనం ఎలా ఎంచబడతామంటే నీతిమంతులుగా ఎంచబడతామనే విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, మీరు చూడండి, క్రీస్తు మన కొరకు ఒకవేళ సున్నతి పొందడం వలన ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పాటించడం వలన మనకి రక్షణ అనేది కలిగితే యేసు ప్రభు మన కొరకు బలి అవ్వాల్సిన అవసరం లేదని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు. 21వ వచనంలో ఏమంటున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే కదా. ఒకవేళ నీతి అనేది ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు యేసు ప్రభు మన కొరకు చనిపోయింది నిష్ప్రయోజనం. రక్షణ అనేది ధర్మశాస్త్రం వల్ల రాదు. రక్షణ అనేది ఎవరి వల్ల వస్తుంది అంటే యేసుక్రీస్తు వలన వస్తుంది. మరి ఇక్కడ మాకేంటండి, మాకు అర్థమైన విషయం ఏంటండి, ధర్మశాస్త్రం అంటున్నారు కదా. మీకు మరలా చెప్తున్నాను, మీరు పాటించే ఈ లోక సంబంధమైన ఏ ఆచారాల వల్ల మూఢనమ్మకాల వల్ల మీకు ఏం కలగదు తెలుసా? రక్షణ కలగదు, పరలోకం కూడా పోరు. ఇక్కడ చాలామంది ఇంకా లోక సంబంధమైన ఆచారాలు మూఢనమ్మకాలు పాటించే వాళ్ళు ఉన్నారు. నేను దినాన్ని మీ భక్తి జీవితాలు స్టేటస్లో చూశాను. మీరు ఎంత క్రైస్తవ విశ్వాస నమ్మకాల్లో కొనసాగుతున్నారో, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ దాకా మీరు చేసినటువంటి ఆ లోక అన్యాచారాలు. నేను అంటాను, వీళ్ళ క్రీస్తునందు వీళ్ళకి ఏమి లేదంటే ఏమి లేదు,
విశ్వాసం లేదు. నేను తినానంటే మీకు అర్థమైంటుంది అనుకుంటాను. నేను ముందే చెప్పాను, మన దేవుని పిల్లలము మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. లోక అన్యాచారాలు పాటించడానికి మనం అందుకు పిలువబడలేదు. ఒకవేళ నీ నమ్మకం విశ్వాసం దేవుని మీద అయితే దేవుని మీదే కొనసాగించు, అంతే తప్ప లోక అన్యాచారాల వల్ల నువ్వు అలా చేయడం వల్ల నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. ఎవరిని తృణీకరిస్తున్నావు? దేవుని తృణీకరిస్తున్నావు. ఒక రకంగా చెప్పాలంటే సున్నతి లేదా ఈ లోక ఆచారాలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు క్రీస్తు ద్వారా వచ్చే రక్షణను తిరస్కరిస్తున్నారు. క్రీస్తు ద్వారా వచ్చే రక్షణనే తిరస్కరిస్తున్నారు. అందుకని అక్కడ అంటారు చూడండి, ఆ 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగుదని పౌలను నేను మీతో చెప్తున్నానని తన పేరుని ఎందుకు గట్టిగా చెప్తున్నాడంటే, ఒరే బాబు, మీకంటే ధర్మశాస్త్రాన్ని గట్టిగా పాటించిన వాడిని, మీకంటే ధర్మశాస్త్రం గట్టిగా పాలించిన వాడిని, గమానీయుల పాదాల దగ్గర నడుచుకున్న వాడిని, ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా బ్రతకడానికి సంఘాన్ని హింసించిన వాడిని, కానీ ఒక రోజున దేవుడు నన్ను దర్శించి సత్యమేదో నాకు తెలియపరిచిన తర్వాత నాకు అర్థమైంది, రక్షణ ధర్మశాస్త్రం వల్ల కాదు, యేసుక్రీస్తునందు విశ్వాసం వలన. కాబట్టి మీకంటే అంటే ధర్మశాస్త్రం నాకంటే మీకు బాగా తెలుసా? ధర్మశాస్త్రం బాగా తెలిసిన నేనే ఎవరిని ఫాలో అవుతున్నాను? దేవుని యేసుక్రీస్తును ఫాలో అవుతున్నాను. మీరేటి ఇంకా సున్నతి అని ధర్మశాస్త్ర నియమాలని నిబంధనలను మాట్లాడుతున్నారు. అందుకే చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల యేసుక్రీస్తు వల్ల మీకు ఏమి ప్రయోజనం లేదని పౌలని నేను మీతో ఏం చేస్తున్నానంటే చెప్పుచున్నానని మాట్లాడుతున్నాడు. అంటే మనం ఈ మొదటి 2వ వచనంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ఈ సున్నతి వలన కలిగే పరిణామాలు లేదా దుష్ప్రభావాలు ఏంటన్నది మనం నేర్చుకుంటా ఉన్నాం. చూడండి, గమనించండి ఒకసారి, మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రక్షణ అనేది కేవలం కృప ద్వారానే కలుగుతుంది. ఎలా కలుగుతుంది? కృప ద్వారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుంది. అంతే తప్ప ఆచారాలు, మంచి పనులు, నియమాలు నువ్వు పాటిస్తే నీకు ఎప్పటికీ ఏం రాదో? రక్షణ రాదు. నువ్వు పుణ్య నదుల్లో మొలుగునా, పుణ్య స్నానాలు చేసినా, గౌరీ పట్టణం వెళ్ళినా, ఇంకో పట్టణం వెళ్ళినా నీకేం కలగదు? ఏం కలదు? రక్షణ రాదు. నువ్వు రక్షింపబడాలంటే యేసుక్రీస్తునందు నువ్వు ఏం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. మీకు పదే జ్ఞాపకం చేస్తున్నా, మీరు మీ విశ్వాసం, మీ నమ్మకాలు దేని మీద పెడుతున్నారు అన్నది ఆలోచన చేయండి. రెండోది, ఒకవేళ రక్షణకు ఈ లోక సంబంధమైన పద్ధతులే కారణమైతే యేసు ప్రభు యొక్క సిలువ యాగము మనము తిరస్కరించిన వారు అవుతున్నాం. మూడోది, విశ్వాసాలు అనబడుతున్న మనము దేవుడు ఏ స్వాతంత్రం ఇచ్చాడో ఆ స్వాతంత్రాన్ని, ఆ స్వేచ్ఛను మనం కొనసాగించాలి, జీవించాలనే విషయం మీకు అర్థం అవ్వాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈసారి 3వ వచనం ఒకసారి చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్పుచున్నాను. మరలా అనే మాట మాట్లాడుతున్నాడంటే, ఇంతకు ముందు చెప్పాను, మరలా మీకు చెప్తున్నాను, ఈసారి దృఢంగా చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. ఏం చెప్తున్నాను అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఒకసారి మీరు నా వైపు తేరి చూడండి. మీరు మాట్లాడితే గలతీ సంఘంలో ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర నియమాలు అని అంటున్నారు కదా. ధర్మశాస్త్ర నియమాల్లో సున్నతి అనేది ఒకటే, ఇంకా 600 పైన నియమాలు ఉన్నాయంట. ఇంకెన్ని నియమాలు ఉన్నాయి? 600 పైన నియమాలు ఉన్నాయి. మరి ఈ 600 పైన నియమాలు కూడా పాటించాలి కదా. ఒకటి ధర్మశాస్త్రం ఫాలో అవుతే, ఒకటి ధర్మశాస్త్రం పాటిస్తే, ఒక సున్నతే కాదు ఇంకా ఏమేమి పాటించాలా? ఇంకా 600 పైన ఉన్నటువంటి నియమాలు పాటించాలి. అందుకే అంటున్నాడు 3వ వచనంలో, ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని. అంటే ఒక్క సున్నతే కాదు, ధర్మశాస్త్రమందు రాయబడిన యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని ఎవడైతే సున్నత పొందాలని చెప్తున్నాడో ఆ మనుషునికి నేను గట్టిగా దృఢంగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అబద్ధ బోధకులు గట్టిగా హెచ్చరిస్తున్నాడు. అలాగే సంఘంలో ఎవరైతే ఈ సున్నత ఆచారాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళతోనూ కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఒకసారి మనం కూడా ఆలోచన చేద్దాం. దేవుని సేవకులుగా లేదా వాక్యం ఏం చెప్తుందంటే, మనము లోక సంబంధమైన ఆచారాలు లేకపోతే మూఢనమ్మకాలు పాటించొద్దు, ప్రభు మనకి ఏమైతే నేర్పించాడో అవే మీరు కలిగి ఉండండి అని చెప్తున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? పాస్టర్ గారు అలాగే చెప్తారు,
పాస్టర్ గారు అలాగే చెప్తారు, అమ్మా పాస్టర్ గారు చెప్పిన బలదని ఇంకా నేను చెప్తున్నాను కదా అని ఇటువంటి లోక అన్యాచారాలను ప్రోత్సహించే ఒక గుంపు ఉంటుంది. వాళ్ళకి కూడా దేవుడు గట్టిగా దృఢంగా చెప్తున్నాడు, నువ్వు పాటిస్తే పూర్తిగా లోకాచారాలను పాటించుకో, కానీ దానికి యేసు ప్రభువుని పేరు వాడుకుని పాస్టర్ గారిని పిలిపించుకుని ప్రార్థన పెట్టించుకుని ఏదో నీ మొక్కుబడి మాత్రం చెల్లించుకో. ఒకవేళ పాటిస్తే పూర్తిగా దానికే బద్ధుడు అయి ఉండు. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారైతే ఒక సున్నత అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకా పైగా 600 పైన నియమాలు ఉన్నాయి, అవన్నీ కూడా పాటించాలంటున్నాడు. మీకు విషయం చెప్పిన, లోకాచారాలు పాటించేవాళ్ళు, అన్యాచారాలు పాటించేవాళ్ళు అవి పూర్తిగా మీరు పాటించలేదు. పాటించాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అంటే మీకు నచ్చినవి, మీ తెల్లారేవి, మీ అందుబాటులో ఉన్నవి పాటిస్తున్నారు. నన్ను అడిగితే మీరు పూర్తిగా అందులోనూ లేరు, పూర్తిగా ఇందులోనూ లేరు. ఇటువంటి వారి గురించే కదా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో ఏమనుంది? మనందరికీ తెలిసిన మాట అయినప్పటికీ ఒకసారి చదివినిపిస్తున్నాను. 2వ అధ్యాయము 14వ వచనంలో, 3వ అధ్యాయం 14వ వచనంలో, లౌదికలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, ఆమె నన్నువాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే నువ్వు లేవు, నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే నువ్వు ఉండి నా మేలు, నువ్వు వెచ్చగానే నువ్వు చల్లగానే నువ్వు ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఉన్న మీరు అయితే ప్రభువునందు విశ్వాసించి పూర్తిగా ప్రభువుకు లోబడిన బ్రతకండి, లేదా మాకు అన్యాచారాలు లోకాచారాలు ముఖ్యం అనుకుంటే అందులోనే పూర్తిగా ఉండండి. ఇటు అటు ఉంటే దేవుడు అంటున్నాడు, నా నోట నుండి మీ మీద ఉమ్మినే ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఈ మాటలు మీకు పదే పదే చెప్పడం ద్వారా మీరు నేర్చుకోవలసిన విషయం తెలుసా? ఏమి నేర్చుకున్నారు? ఏమి నేర్చుకోవాలి? ఉంటే ప్రభువులో పూర్తిగా ఉండడం, లేదా లోకాచారాలు అన్యాచారాలు పూర్తిగా మునిగి తేలడం, ఏదన్నది మీరు డిసైడ్ అవ్వండి. అంతేగాని అది ఇది మాత్రం మిళితం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బందులు పాలవకండి. వాక్యం ఏం చెప్తుందో అది పాటించండి, వాక్యం ఏం చేయమన్నదో అది చెయ్యండి. అంతే తప్ప వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు, వాక్యం ఏం చెప్పింది అన్నది అది మనము ఫాలో అవ్వాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ఈ గలతీలో సంఘంలో వారు ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు పాటించాలంటున్నారు కదా. మరి ఒకటే కాదు, ఎన్నో నియమాలు ఉన్నాయంటున్నాను, 600 పైగా నియమాలు ఉన్నాయి. మరి 600 పైగా నియమాలు పాటించకపోతే వాడు ఎవడో చూడండి. ఆ యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోని ఎడల ఆడ ఆజ్ఞలన్నిటి విషయంలో ఏమవుతున్నాడంట? అపరాధ అవుతున్నాడు. ధర్మశాస్త్రంలో ఒకటి పాటించి మిగిలిన 600 పాటించడం మాట కాదు, 600 పాటించి ఒకటి పాటించకపోయినా ఆడేమవుతాడంట? ధర్మశాస్త్రంలో అపరాధ అవుతున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ, లేదా ధర్మశాస్త్ర నియమాలు సున్నత పాటించాలని కోరుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతున్నారనమాట? అపరాధులు అవుతున్నారు. అలాగే లోకాచారాలు అన్యాచారాలు పాటించేవారు కూడా ఏమవుతున్నారన్నమాట? ఏమవుతుందంటే చెప్పండి మీ నోరుతో, అపరాధులు అవుతున్నారు. అందుకే నేను చూస్తూ ఉన్నాను మీ చేసే పని పాటలు ఏ విధంగా దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు, ఎవరు చెప్పారని చేస్తున్నారు అన్నది నేను గమనిస్తూ ఉంటాను. నేను గమనించాలని కాదు, దేవుడు చూస్తున్నాడు అవన్నీ. మీరు దేన్ని బేస్ చేసుకుని చేస్తున్నారు అన్నది మీరు గమనించండి. లోక అన్యాచారాలు పాటించడం వల్ల అంట ఏమవుతున్నారంట? అపరాధులు అవుతున్నారు. అయినా వాక్యమే చెప్పింది అసలు ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు పాటించడం ఎవరి వల్ల కాదంట. ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు పాటించడము ఎవడి వల్ల కాదు, ధర్మశాస్త్రం వల్ల శాపమే తప్ప దీవెన లేదని ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చెప్పబడుతుంది. 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని చెప్పబడింది? ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపానికి లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులనియు చేటి యందు నిలకడగా ఉండని ప్రతివాడు ఏమని రాయబడి ఉన్నదంటే శాపగ్రస్తుడు. నిలకడగానే మాటకు అర్థం ఏంటంటే అందులో ఉన్నట్టు చేయని వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. 600 పైన ఉన్నాయంట, మరి ఇవన్నీ చేయని వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు.
అంటే ధర్మశాస్త్రం వల్ల శాపమే తప్ప ఏమి లేదు, దేవుని లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో అవన్నీ మీరు నెరవేర్చలేరు కాబట్టి నేనే మీ కొరకు ఏం చేశాను, నెరవేర్చాను అన్నాడు కదా. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని అందరినీ విమోచించుటకే. అయినా కూడా దేనికి లోబడి ఉన్నంట, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా, ధర్మశాస్త్రం నెరవేర్చేసాడు ఆయన. ఇక నువ్వు 600 నియమాలు, 300 నియమాలు, లోక నియమాలు, అన్యాచారాలు ఇవేమీ పాటించవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు, నెరవేర్చి మన మీద ఉన్న శిక్షా విధిని తొలగించి మనల్ని ఏం చేశాడు తెలుసా, స్వతంత్రులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా చేశాడు, స్వతంత్రులుగా, అనగా బానిస బ్రతుకులో ఉన్న మనల్ని దేవుడు ఎలా చేశాడంటే స్వతంత్రులుగా, స్వేచ్ఛగా, నీవు నేనే చేయలేనివి అన్ని తన మీద వేసుకుని దేవుడు మన కొరకు అన్ని భరించి మనకు స్వాతంత్రం ఇస్తే ఇంకా మనం ఏం చేస్తున్నాం తెలుసా, లేదండి మేము ఆ కాడి కిందకే వెళ్తాము, ఆ అన్యాచారాలే పాటిస్తాము, ఆ లోకాచారాలే పాటిస్తామన్న వాళ్ళకి దేవుని వాక్యం చెప్తుంది, మీరు పాటించడం వల్ల అపరాధులు అవుతున్నారు. ఏమవుతున్నారు, అపరాధులు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రమా, లోకాచారాల, పద్ధతుల ఇవేమీ పాటించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా భరించలేని భారాలు. పైగా యేసు ప్రభు నమ్ముకోవడం ద్వారా ఇవన్నీ దేవుడు మన నుండి ఏం చేశాడంటే దూరం చేసేసాడు. ఏం చేశాడు, దూరం చేశాడు. కాబట్టి క్రీస్తు ద్వారా వచ్చే స్వేచ్ఛను మనము ప్రేమపూర్వకంగా, అనుభవపూర్వకంగా మనం అనుభవించాలి తప్ప మరలా లోక సంబంధమైనటువంటి అన్య లోకాచారాల్లో మీరు చిక్కుకోవద్దు, ఆ కాడిలోకి మరలా మీరు రావద్దనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చదవండి 2వ మాట, అనగా ఈ 5వ అధ్యాయము 4వ వచనంలో ధర్మశాస్త్రంపై ఆధారపడితే కలిగే ప్రమాదం ఏంటన్నది చెప్తున్నాడు. ఏంటంట 4వ వచనంలో, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారి క్రీస్తుల నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండే తొలగిపోయి ఉన్నారంట. ఇప్పుడు ధర్మశాస్త్రం వల్ల లేదా సున్నత వలన ఆధారం పడితే కలిగే ప్రమాదం అంటే మా భాషలో చెప్పుకోవాలంటే ఇలా చూడండి, నా వైపు లోకాచారాలు, అన్యాచారాలు పాటించే వారు కలిగే ప్రమాదం ఏంటో తెలుసా, అక్కడ రాయబడిన మాట, వాళ్ళు ఎక్కడి నుండి తొలగిపోయారంట, క్రీస్తులో నుండి బొత్తుగాను కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని చెప్తా ఉన్నది. 5వ అధ్యాయం 4వ వచనంలో ఏమున్నదంటే, మీలో ధర్మశాస్త్రం వల్ల వాళ్ళని ఒకవేళ ఎవడైనా నీతిమంతుడుగా తీర్చబడుతున్నారని ఎంచితే వాడు ఎక్కడి నుండి తొలగిపోయాడంటే, ఫస్ట్ క్రీస్తులో నుండి తొలగిపోయాడు, రెండోది దేవుడిచ్చే కృపలో నుండి తొలగిపోయాడు. నేను అందుకే అప్పుడప్పుడు మీతో చెప్తున్నాను, అమ్మా మీరు లోకాచారాలు చేయకండి, అన్యాచారాలు చేయకండి, లోకంలో చేసేది సంఘంలో తీసేరాకండి. మనము అసలు సంఘం అంటేనే లోకం నుండి ప్రత్యేకింపబడినది. లోకాచారాలు, అన్యాచారాలు ఇవన్నీ మనం ఏం చేయకూడదు, పాటించకూడదు, చేయకూడదు. అలాగే దేవుడు మనల్ని లోకంలో ప్రత్యేకంగా పిలిచాడు, అదే సంఘం అంటే అనే మాటకి మనం ఏం చేస్తున్నాం తెలుసా, మళ్ళా ఏమైతే చెయ్యొద్దని మీకు అప్పుడప్పుడు గ్రూపులో కూడా హెచ్చరిస్తున్నాను, ఇవి మనం చేయదగినవి కాదు అని. అయినా సరే అదే చేస్తున్నాం. ఇప్పుడు అదే చేయడం ద్వారానంట ఏమైపోతున్నారంట, వాడు క్రీస్తులో నుండే తొలగిపోయారు. ఎక్కడి నుండి తొలగిపోయారు, క్రీస్తులో నుండి. ధర్మశాస్త్రం పాటించడం వల్లే నీతిమంతులు అవుతే వాడు క్రీస్తులో నుండి తొలగిపోయిన వాడు అవుతాడు. లోక సంబంధమైన ఆచార నియమాలు పాటించడం వల్లనే నీకు నీతి వస్తుంది అనుకుంటే నువ్వు ఎక్కడి నుండి తొలగిపోయావు, క్రీస్తు నుండి తొలగిపోయావు. ఒక మాట చెప్తున్నాను, ఇలా చూడండి, నా వైపు నేను చేసిన పాపం పోవాలంటే, ఒకవేళ నాకున్న ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి నేనేదో పుణ్యం కలగాలని 10 మందికో 100 మందికో దానం చేస్తే నాకేం రాదు, పుణ్యము రాదు. మంచి పనుల వల్ల ఎవడో నీతిమంతుడు కాలేడండి. నీతిమంతుడైన దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నీతిమంతులు కాగలుగుతాం. ఎవరు నమ్ముకోవడం వల్ల, నీతిమంతుడైన దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మనం నీతిమంతులు కాగలుగుతాం. కానీ ఈరోజు నేను సంఘము దురదృష్టవస్తు ఎలాగైపోయిందంటే, ప్రతి లోక సంబంధమైన కార్యక్రమాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు, సంఘంలో పెడుతున్నారు. లేదా సంఘంలో కాకపోయినా సంఘస్థులను పడుతున్న మీరే పాటిస్తున్నారు. అప్పుడు ఏమవుతున్నదో తెలుసా, మీరు ఎక్కడి నుండి తొలగిపోయారంట, ఎక్కడి నుండి తొలగిపోయారంట, క్రీస్తులో నుండి తొలగిపోయారు. మీకు సింపుల్గా చెప్తున్నా, ఇలా చూడండి, లోకం నీలోకి వచ్చిందంటే నీలో నుండి ఎవరు వెళ్ళిపోయారని అర్థం, క్రీస్తు వెళ్ళిపోయాడని అర్థం. లోకం నీలోకి వచ్చిందంటే నీలో నుండి ఎవరు వెళ్ళిపోయారు, క్రీస్తు వెళ్ళిపోయారు.
ఒకవేళ లోకం నీలో రాలేదంటే ఎవరు నీ దగ్గరికి వచ్చారని అర్థం? క్రీస్తు నీకు వచ్చాడని అర్థం. ఇప్పుడు ఇంతకీ నీ హృదయంలో కానీ నీ బ్రతుకులో కానీ క్రీస్తున్నాడో లోకం ఉన్నాడో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఆలోచన ఎలా చేయాలంటే మీరు చేసే పనుల ద్వారానే, మీరు పాటించే పద్ధతుల ద్వారానే, మీరు బ్రతికే బ్రతుకు ద్వారానే మీలో క్రీస్తున్నాడో లోకం ఉన్నదో అన్నది మీకు అర్థమైపోతుంది. అందుకే మన సంఘంలో ఏ లోక సంబంధమైన ఆచారాలు, అది ఏదో ఫాదర్స్ డే అనో మదర్స్ డే అనో లేకపోతే ఇంకోటి అనో ఏది సంఘంలో ఎందుకు పెట్టించట్లేదంటే అవన్నీ లోక సంబంధమైన ఎవరో మనుషులు పెట్టినవి. అవి మనం ఎందుకు చేయాలా? అయినా ఒక ఫాదర్స్ డే రోజునే ఫాదర్ని జ్ఞాపకం చేసుకోవాలా, ఒక మదర్స్ డే రోజునే మదర్ని జ్ఞాపకం చేసుకోవాలా, లేకపోతే ఇంకో రోజునే జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వాక్యం చెప్తుంది ప్రతిరోజు నీ తల్లిదండ్రులను సన్మానించు. కాబట్టి దేవుని సంఘము ఒక రోజుకి ఒక వారానికి పరిమితమైనది కాదు. మన భక్తి 365 రోజులు దేవుని నియమ నిబంధనలకు లోబడి పనిచేసేది. కాబట్టి సంఘమా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఎవడైతే లోక సంబంధమైన ఆచారాలు, ధర్మశాస్త్ర సంబంధమైన నియమ నిబంధనలు యూదులు పాటించినా, లోక సంబంధమైన అన్యాచారాలు క్రైస్తవులు అనబడుతున్న మీరు పాటించినా మీరు ఎక్కడి నుండి తొలగిపోయిన వారంటే క్రీస్తులో నుండి తొలగిపోయిన వారు. ఎక్కడి నుండి తొలగిపోయిన వారు? క్రీస్తులో నుండి తొలగిపోయిన వారు. ఇలా క్రీస్తు నుండి ఎవడైతే తొలగిపోయాడో వాడు ఆటోమేటిక్గా దేవుని కృపలో నుండి కూడా ఏమైపోయాడు? తొలగిపోయాడు. మరి నిజానికి క్రీస్తు మనలో ఉంటే మనం అలా చేయము. ఎలాగుంటుందో తెలుసు, ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చదువుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అంటే ఏంటో తెలుసా? ఎవరైతే క్రీస్తుని ఎరుగుతారో వాళ్ళు ఎవరి స్వరం వింటారు? దేవుని స్వరం వింటారు. ఇప్పుడు ఈ లోకాచారాలు అన్యాచారాలు చేసేవారు ఎవరి స్వరం వింటలేదు? దేవుని స్వరం వింటలేదు. దేవుడే చెప్తున్నాడు, అవి నా గొర్రెలైతే నా స్వరం వింటాయి. ఇప్పుడు వాళ్ళు అలా వినటం లేదంటే, అలా పాటించట్లేదంటే వాళ్ళు ఎవరి గొర్రెలు కాదు? దేవుని గొర్రెలు కాదు. వాళ్ళు ఎవరి మాట ఆలకించట్లేదంటే దేవుని మాటలు ఆలకించట్లేదు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా కానీ లేకపోతే ఈ లోక సంబంధమైన ఆచారాలు నియమాల వల్ల కానీ ఏ మనుషుడు ఇప్పుడు నీతిమంతుడు కాలేడు. పౌలు ఈ హెచ్చరిక ఇవ్వడం ద్వారా గలతీలో వినబడుతున్న వాళ్ళు కానీ నేటి క్రైస్తవ సంఘం అడుగుతున్న మనం కానీ ధర్మశాస్త్ర సంబంధమైన నియమాలు కానీ అన్యాచారాల వైపు కానీ తిరిగి వెళ్ళొద్దు. క్రీస్తు అనుగ్రహించిన స్వేచ్ఛలోనే జీవించండి. మరలా చెప్తున్నాను, ఇక్కడున్న మనము దేవుని పిల్లలమైతే మీరు క్రీస్తుకు లోబడి క్రీస్తు నియమాలే పాటించండి. మీకు ప్రారంభంలో చెప్పాను కదా, ఒక ఉద్యోగంలో చేరడానికి వాడికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటి? వాడి కఠినమైన నియమ నిబంధనలు పాటించి ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ కలిగి ఉండి వాడి మంత్రాలు ఉచ్చరణలు ఇవన్నీ పాటిస్తే వాడు ఉద్యోగం చేస్తాడు. ఇంకొక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటి తెలుసా? ఏమీ లేదు, పనిచ్చినోడు నమ్మి ఆ పని నీతిగా నిజాయితీగా చేస్తే ఆ యజమాని నీ కష్టాన్ని గుర్తెరిగి నీకు మేలు చేస్తాడు. ఏది సులువైనది? ఆ విషయం మనం గమనించాలి. ఓకేనా? కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోక విధానాల్లో లోక పద్ధతుల్లోనూ బ్రతకడం వల్ల అపరాధులు అవుతున్నారు. పైగా క్రీస్తు కృప నుండి క్రీస్తులో నుండి తొలగిపోయిన వారు అవుతారు. ఇట్టి దుర్భరమైన పరిస్థితిలోకి సంఘము కానీ మీరు కానీ వెళ్ళకూడదనే విషయం అర్థం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. ఏలయనగా మన విశ్వాసం గలవారమై నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. 3వ మాట ఏంటంటే విశ్వాసం ద్వారా నీతి కోసం ఆశ. దేనికోసం ఆశ? నీతి కోసం ఆశ. దానికి ఆధారం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం. ఏంటండి? యేసుక్రీస్తునందు విశ్వాసం. అక్కడ చదవబడినటువంటి మాట ఏలయనగా మనము విశ్వాసము గలవారమై. ఏం గలవారమైనమే? క్రైస్తవుడికి కేంద్ర బిందువు ఏంటో తెలుసా? విశ్వాసం. అందుకే మనల్ని ఒక పేరుతో పిలుస్తారు క్రైస్తవుల్ని, విశ్వాసులు. ఏమని? విశ్వాసులు. విశ్వాసులు అనబడుతున్న వాడికి విశ్వాసమే లేదనుకో, ఆడు పిచ్చాసే. అసలు క్రైస్తవుడికి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది క్రైస్తవుడికి కేంద్ర బిందువు. అది యేసుప్రభు నమ్మేడని చెప్పడానికి వాడుకున్న మొదటి కొలమానం ఏంటంటే విశ్వాసం. కాబట్టి విశ్వాసం ద్వారానే నీతి మరియు రక్షణ వస్తుందని మనకు కొత్త నిబంధన తెలియజేస్తుంది. ఒకసారి చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు.
ఎబిసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనక ఎవడనో అతిశయపడ వీలు లేదు. మనకు కలిగిన రక్షణ క్రియల వలన కాదు, మంచి పనులు చేయడం వల్ల కాదు, ఏదో దాన ధర్మాలు చేయడం వల్ల కాదు, లేకపోతే 10 మందికి అన్నదానం పెట్టడం వల్ల కాదు, నీ క్రియల వల్ల ఏది కాదు, కేవలం దేవుని యొక్క కృప. రెండోది, నువ్వు ప్రభు మీద ఉంచిన విశ్వాసం ద్వారానే నీకేం కలిగింది? రక్షణ కలిగింది. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, ఆత్మ ద్వారా అని రాయబడి ఉన్నది. ఏంటి? ఆత్మ. 5వ వచనం ఏముంది? యాలయనగా మన విశ్వాసం గలవారమే నీతి కలుగును, నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఆత్మ అనగా పరిశుద్ధాత్మ విశ్వాస జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందండి. నా వైపు చూడండి. ప్రభువునందు విశ్వాసించడం వల్ల మనకు రక్షణ వచ్చింది కదా, ఆ రక్షణలో కొనసాగడానికి మనకు సహాయపడేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. ఏంటి? పరిశుద్ధాత్మ. మన రక్షణలో కొనసాగడానికి ప్రతి విశ్వాస జీవితంలో కీలక పాత్ర పోషించేది ఏంటంటే పరిశుద్ధాత్మ. మనము పరిశుద్ధాత్ముడు మనకి ఒక మార్గదర్శకుడుగా, కష్టం వస్తే ఓదార్చేవాడుగా పనిచేస్తూ ఉన్నాడు. మనము దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించడానికి విశ్వాసులు శక్తి గలవారు అవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. మీకు విషయం చెప్పనా? ఎంత రక్షణ పొందుకున్నా, విశ్వాసం పొందుకున్నా, మనం ఏమైపోతుందో జరిగే పరిణామాలను బట్టి, పరిస్థితులను బట్టి బలహీనం అయిపోతుంటాం. ఏ ప్రభువునైతే నమ్మేమో ఆ ప్రభువునే కొన్నిసార్లు అనుమానించినట్టుగా మాట్లాడుతుంటాం లేదా ప్రవర్తిస్తుంటాం. కానీ అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తాడు తెలుసా? బలపరుస్తాడు. నీలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంలో స్థిరపరుస్తూ ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మన కొత్త నిబంధన మనం మారేవడానికి ఒక గుర్తుగా మనలో ఉండి పనిచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మరొక మాట రాయబడి ఉన్నది, నీతి నిరీక్షణ. ఏంటండి? నీతి నిరీక్షణ అనగా విశ్వాసులు క్రీస్తు స్వరూపానికి పూర్తిగా అనుగుణంగా ఉన్నప్పుడు రక్షణ యొక్క భవిష్యత్తు గురించి చెప్తుంది. నిరీక్షణ అంటే ఏంటి? రక్షణ యొక్క భవిష్యత్తు అంటే రాబోయే దినాలలో లేదా రాబోయే రోజుల్లో మనం ఎలా ఉండబోతున్నాం అన్న దానికి ఈ యొక్క నిరీక్షణ అనేది మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రస్తుతానికి మనం యేసుక్రీస్తు మీద విశ్వాసం మాత్రమే ఉంచాం, ఇంకా ఎలా మారలేదు? నీతిమంతులుగా మారలేదు. కానీ నీతిమంతులుగా మారలేకపోయినా యేసు ప్రభు ఈ లోకాన్ని తిరిగి వచ్చినప్పుడు మనల్ని పూర్తిగా తన స్వరూపులకు మార్చుకుని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా చేస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-5 వచనాలు చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-5 వచనాలు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాము. దేని బట్టి అతిశయపడుతున్నాము? అందుకు మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసం మూలమున మన నీతిమంతులుగా తీర్చబడుతున్న మనము యేసుక్రీస్తు అనబడుతున్న దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరితో సమాధానం? దేవునితో సమాధానం. అంటే సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి చెప్పండి? సమాధానం అంటే ఆయనకి నచ్చిన విధంగా మనం బ్రతకడం. ఇలా చూడండి, మనుషులమైన మనము మాట మాట్లాడుకున్నా, గొడవాడుకున్నా మన మధ్యన ఏం చెడిపోతుంది? సమాధానం చెడిపోద్ది. అంటే ఏంటి? సమాధానం చెడిపోతుందంటే అర్థం ఏంటి? వాళ్ళిద్దరూ ఏం చేసుకోవట్లేదు? మాట్లాడుకోవట్లేదు. మరి దేవుడితో మాట్లాడుకోవట్లేదు అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే దేవునికి నచ్చని విధంగా నువ్వు చేస్తున్నావు, బ్రతుకుతున్నావు అంటే ఇప్పుడు దేవుడికి నీకు ఏమి లేదని మని సమాధానం లేదు. సమాధానం లేదు. ఇప్పుడు దేవుడితోనే సమాధానం లేదంటే నీ నిరీక్షణ నిష్ప్రయోజనం అయిపోతుంది. రేపటి దినాన్ని నీతిమంతులుగా తీర్చబడతావని నిరీక్షణ ఏమైపోతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. కానీ మనమైతే దేవుని పిల్లలుగా దేవునితో సమాధానం కలిగి నిరీక్షణకు ఆధారమగు దేవుణ్ణి మన విశ్వాసంలో కొనసాగడం ద్వారా రేపు ప్రభు వచ్చిన తర్వాత మన నీతిమత్వంలోకి మారతామనే వాగ్దానము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా గుర్తు చేస్తున్నాను,
రక్షణ అనేది విశ్వాసం ద్వారా తప్ప ఏ ఆచారాల వల్ల కాదు. నీతిని కలిగి ఉండడం అనేది, ఇక్కడ నీతి అంటే దేవుని ముందు మనం ఆమోదయోగ్యంగా ఉండడం. ఎవరి ముందు? దేవుని యందు ఆమోదయోగ్యంగా ఉండాలి. అంతేకాదు ఆత్మ విషయంలో అనగా ఈ ప్రక్రియలో పరిశుద్ధాత్మ దేవుడు పాత్ర చాలా ముఖ్యమైనది. విశ్వాసాలను పడుతున్న మనలను పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బలపరిచి ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. బలపరిచి ఏం చేస్తున్నాడు? ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఆశతో కనిపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇదిగో పరిపూర్ణమైన సంపూర్ణమైన ఫలితం కొరకు ఒక రోజున దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఎలా మారుస్తాడంటే నీతిమంతుడుగా ఆయన సంపూర్ణమైన స్వారూప్యతలోకి మళ్ళీ మారుస్తాడనే ఒక నిరీక్షణ కలిగి మనము బ్రతకాలి, జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకు మనం ఏం చేయాలి తెలుసా? యేసుక్రీస్తులో స్థిరంగా జీవించాలి. ఎలా జీవించాలి? స్థిరంగా. అదే కదా 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు, మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కకండి, మీరు మరలా ఎలాగుండంటే స్థిరముగా నిలిచి ఉండండి. దేవుడిచ్చిన స్వాతంత్రం ఏదైతే ఉందో అందులో మీరు స్థిరంగా నిలిచి ఉండండి. అంతే తప్ప మీ క్రియలు, మీరు మంచోళ్ళవండి, మేము మంచి పనులు చేస్తున్నామండి, మీరు లేకపోతే మేము నీతిమంతులవండి, మేము దాన ధర్మాలు చేస్తున్నామండి అంటే ఏమీ పని అవ్వదు. అంతేకాదు పరిశుద్ధాత్మ యొక్క పాత్రకి మనం విధేయత చూపించాలి. గమనించండి, పరిశుద్ధాత్మను మనలో పనిచేయాలనుకుంటున్నప్పుడు మనం పరిశుద్ధాత్మని యొక్క మాటకి ఏం చేయాలంటే లోబడాలి. ఏం చేయాలి? లోబడాలి. అందుకే దేవుడు మనల్ని మరి తన బిడ్డలుగా కొనసాగడానికి పరిశుద్ధాత్ముడని ఒక ఆదరణకర్తనే మనకి ఇచ్చిపోయాడనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా 6వ వచనాన్ని మనం చదివి ఈ వర్తమానాన్ని ముగించుకుందాం. 6వ వచనం, యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందటి యందు ఏమీ లేదు, పొందకపోవటి యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమగు విశ్వాసమే ప్రయోజనకరము. ఇక్కడ సున్నతి గురించి క్లారిటీ ఇచ్చేశాడు. రెండోది ఏది కొలమానమో చెప్తున్నాడు. నా వైపు చూడండి. యేసుక్రీస్తు నందు ఉన్న వారికి అనగా యేసు ప్రభువుని నమ్ముకున్న వారికి సున్నత పొందినా ప్రయోజనం లేదంట, పొందకపోయినా ప్రయోజనం లేదు. నిజానికి సున్నత అనేది కేవలం యూదులు అనబడుతున్న వారికి ఆనాడు దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞ. కానీ నేటి కొత్త నూతన నిబంధన సంఘానికి సున్నతో పని లేదు. అందుకే క్రీస్తునందున్న వారు సున్నత పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటి యందు ఏమీ లేదు. ఈ యొక్క దీని గురించి ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇదే మాట అంటాడు కదా. 6వ అధ్యాయం 15వ వచనంలో కొత్త సృష్టి పొందుటియే కానీ సున్నత పొందుటి యందు ఏమీ లేదు, పొందకపోవటి యందు ఏమీ లేదు. అంటే దేవుడు ఇలా చూడండి, క్రైస్తవుడు అనబడుతున్న వాడిలో కోరుకునేది నూతన సృష్టి. అంతే తప్ప సున్నత పొందుకున్నాడా, సున్నతి పొందుకోలేదన్నది కాదు. వాడిలో నూతన సృష్టి ఉందా లేదా మనలో మనమాట. సున్నతి పొందుకున్నారు, ఆడు పూర్తిగా అన్యాయంగాను, అవివేకంగాను, అజ్ఞానంగాను, అక్రమంగాను, దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు చెప్పన్నాడు పరలోకానికి వెళ్తాడా? మరి సున్నతి పొందుకున్నాడు కదా. అందుకే సున్నత పొందుటి యందును పొందకపోవటి యందు ఏమి లేదురా. ఏది ముఖ్యమంటే నీలో నూతన సృష్టి ఉందా లేదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము ఈ సున్నతి గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. 7వ అధ్యాయము 19వ వచనం, దేవుని ఆజ్ఞలు అనుసరించడమే ముఖ్యం కానీ సున్నతి పొందటి యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవడం యందు ఏమీ లేదు. రెండో మాట చెప్తున్నాను. ఇందాక ఏం చెప్పాను? నూతన సృష్టే ముఖ్యం తప్ప సున్నతి పొందటి యందు లేదు, పొందకపోవటం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడమే ముఖ్యం కానీ సున్నతి పొందటి యందు కానీ పొందకపోవటం యందు కానీ ఏమీ లేదు అంటున్నాడు. అంటే మీకు అర్థమైన విషయం ఏంటంటే తెలుసా? దేవుని ఆజ్ఞలు అనుసరించడం అంటే ఆయన ఎలాగా జీవించమన్నాడో, ఏ పనులు చేయమన్నాడో, ఏ పనులు చేయొద్దన్నాడో అది ముఖ్యం తప్ప శారీరక సంబంధమైన ఏ నియమ నిబంధనలు ముఖ్యమో కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం కూడా చదివితే, 2వ అధ్యాయము 28, 29 వచనాలు,
బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరిగిందే గాని అక్షరము వలన కలిగినది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలనే కలుగును. అంటే అర్థం ఏంటి తెలుసా? యూదుడైనంత మాత్రాన దేవుడు అంటే వాడికి మెప్పు కలదు, కానీ నిజానికి ఆత్మ సంబంధమైనటువంటి యూదుడు కావాలి. అదే అంతరంగమందు యూదుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అంతరంగంలో మార్పు జరగాలరా బిడ్డ. ఎక్కడ జరగాలో మార్పు? అంతరంగంలో. బాహ్యమందు కాదు. నువ్వు బాహ్యంగా ఎన్ని మార్చేసుకుంటే సుఖమే ఉంది, ఎన్ని తెల్ల బట్టలు వేసేసుకుని, ఎంత తెల్లసీర కట్టుకుని, ఎంత నీట్గా వచ్చేస్తే సుఖమే ఉంది. నీ మార్పు ఎక్కడ జరగాలంటే అంతరంగమందు జరగాలి. అది నిజమైన సున్నతే. శరీర సంబంధమైనది కాదు. శరీర సంబంధమైన సున్నతి చేసుకోవడం వల్ల నీకు నిత్యరాజ్యం వచ్చేస్తే ఇంకా అందరూ సున్నతే చేసుకోవాలి. కానీ అందుకే సున్నతి వల్ల ఏ ప్రయోజనం లేదు. నీ సున్నతి ఎక్కడ జరగాలంటే హృదయంలో జరగాలంటున్నాడు. అంటే దీన్ని బట్టి చెప్తున్నాడు, సున్నతి బాహ్య సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, అంతరంగమైనదని చెప్తున్నాడు. అదే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో కూడా అంటాడు. 4వ అధ్యాయము 9వ వచనంలో కూడా, ఈ ధన్యవచనము సున్నతి గలవాని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వాని గురించి చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాస మతనికి నీతి అని ఎంచబడుచున్నదని కదా మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడినో? సున్నతి కలిగి ఉన్నప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే ఆయన నీతిమంతుడని ఎంచబడ్డాడు. సున్నతి చేసుకున్నప్పుడు కాదు ఆయన నీతిమంతుడని ఎంచబడతా, సున్నతి చేసుకోకముందే. అంటే దీన్ని బట్టి మనం ఆచరించవలసిన విషయం ఏంటంటే, మనము దేవుని పిల్లలుగా సున్నతి అనే ఆచారం అనేది మనకు లేకపోయినా, ఆనాడు గలతీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు అనబడుతున్న యూదులు కొంతమంది ఎవరైతే ప్రభువుని నమ్మి విశ్వసించారో వాళ్ళు సున్నతి చేసుకోవాలని అబద్ధ బోధలు చెప్తున్న దానికి పౌలు భక్తుడు గట్టిగా చెప్తున్నాడు, బాబు సున్నతి పొందుటి ఎందును పొందకపోవటి ఎందును ప్రయోజనం లేదు గాని అని కొనసాగింపు మాట చెప్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఏమంటున్నాడు? ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. నేను ఈ వర్తమానానికి పెట్టిన అంశం పేరేంటంటే, రక్షణ సున్నతి వలన కాదు, ప్రేమ వలన కలుగు విశ్వాసం వలనే. రక్షణ సున్నతి వలన కాదు, ప్రేమ వలన కలుగు విశ్వాసము వలనే. ఏంటి ఆ ప్రేమ వలన కలిగే విశ్వాసము అనే మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు విశ్వాసం మూలంగా మాత్రమే మనుషులను నిర్దోషులుగా ఎంచుతున్నాడు. దేని మూలంగా? ఒకడు నీతిమంతుడా అనీతిమంతుడా అనేది దేన్ని బట్టి ఎంచుతున్నాడంట? విశ్వాసం మూలంగానే. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువై ఉన్నది. విశ్వాసం అనేది కనపడదు, కానీ ఒక నిరీక్షణ కలిగినప్పుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసమే నేను ఏం చేస్తుందంటే నీతిమంతులుగా తీరుస్తుంది. ఎలా తీరుస్తుంది? నీతిమంతులుగా తీరుస్తుంది. ఆ విధంగా పాప విముక్తి పొందిన తర్వాత, ఇలా చూడండి, ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్మడం ద్వారా పాప విమోచనం పొందామో, ఆ పొందిన తర్వాత చూడండి, రెండో పని చెప్తున్నాను, మనం నమ్మకంగా నడుచుకోవాలంట. ఎలా నడుచుకోవాలంట? ఇలా చూడండి, ఇప్పుడు నీకు ఒకడు ఉద్యోగం ఇచ్చాడు, లేదా మన వాళ్ళు చాలామంది ఇతర దేశాలకి ఇతర ప్రాంతాలకి పోతున్నారు. అక్కడ ఏదో ఉద్యోగంలో నువ్వు జాయిన్ అయ్యావు. ఇప్పుడు ఉద్యోగం ఇచ్చినోడికి ఇంట్లో ఎలా పని చేయాలా? ఎలా పని చేయాలండి? నమ్మకంగా పని చేయాలా? ఆడి ఇంటికే కన్నం వేయాలా? ఆడింటికే కన్నం వేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా. అంటే పని చేసేవాడు ఎలా పని చేయాలన్నమాట. అలాగే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఏ ప్రభువైతే మనల్ని నీతిమంతులుగా తీర్చబోతున్నాడో లేదా తీరుస్తాడో ఆ ప్రభువునందు మనం ఏం చేయాలంటే నమ్మకంగా నడుచుకోవాలి. అందుకే నేను పదే పదే చెప్తున్నాను, సంగమా, మీరు లోకాచారాలు అన్యాచారాలు ఆడి చెప్పాడని ఈడి చెప్పాడని మీరు పాటించకండి. ప్రభువు ఏది చెప్పాడో దాని ప్రకారంగా నమ్మకంగా బ్రతకండి అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎందుకంటే నిన్ను నన్ను రక్షించిన వాడు లోకాచారాలు కాదు, నిన్ను నన్ను రక్షించింది అన్యాచారాలు కాదు, నిన్ను నన్ను రక్షించింది ఎవరు? యేసుక్రీస్తు.
అందుకే కదా 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ స్వాతంత్రం ఎవరు పొంది ఉన్నామని చెప్తున్నాడు? క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ స్వాతంత్రం ఇచ్చిన వాడి పట్ల నమ్మకంగా బ్రతకాలా? అసలు నీకు స్వాతంత్రమే లేకుండా బందీగా చేసినటువంటి లోకాన్యాచారాల మీద నమ్మకంగా బ్రతకాలా? నన్ను అడిగితే చాలామంది లోకాన్యాచారాల్లోనే బ్రతుకుతున్నారు, అంతే తప్ప ఈ స్వాతంత్రం ఇచ్చిన యేసుక్రీస్తు వల్ల మాత్రం ఎలా బ్రతకలేకపోతున్నారు? నమ్మకంగా బ్రతకలేకపోతున్నారు. కాబట్టి గమనించండి, ఇక్కడ గాని అనే మాట ఎందుకు వాడాడంటే ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనము. మీకు ఇందాక ప్రారంభంలో ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఆ ఉదాహరణలో ఒక మాట. ఇప్పుడు ఉద్యోగము ఇచ్చాడు యజమానుడు. ఆ యజమానుడి యొక్క సూచనలు పాటిస్తూ అతను ఎలా పనిచేయాలంటే నమ్మకంగా ఉద్యోగం చేయాలి. కానీ ఆ ఉద్యోగం అంట ప్రేమతో చేయాలంట. ఎలా చేయాలా? ప్రేమతో. అంటే అర్థం ఏంటో తెలుసా? ఉద్యోగం కష్టమే, ఈ ఉద్యోగం అని ఉద్యోగం తిట్టుకుంటా నువ్వు పనిచేసావు అనుకో, ప్రేమ ఉన్నట్ట? ప్రేమ ఉన్నట్టే చెప్పండి, ప్రేమ లేనట్టే. ఇప్పుడు నీకు విశ్వాసం ఉంది కదా, విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసంలో ఏం కనబడాలి తెలుసా? ప్రేమ కనబడాలి. చాలామంది నాకు యేసుప్రభు అంటే చాలా విశ్వాసం అండి, కానీ పిల్లికి కూడా బిచ్చం ఏదండి. ఈ మనిషికి ఏం లేదు, ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు, ప్రేమ లేదు. అందుకే అక్కడ రాయబడిన మాట ఏమని రాయబడినంటే, ఇదిగో యేసుక్రీస్తునందు వారికి సున్నత పొందుటి ఎందు లేదు, పొందకపోటి ఎందు లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధమగు విశ్వాసమే ప్రయోజనం. అంటే ఆ విశ్వాసం ఏమై ఉండాలి తెలుసా? ప్రేమతో కూడినదై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు భయపెట్టేశారని ప్రభుని నమ్ముకున్నాను కానండి, ఎవరు భయపెట్టేశారు? పాస్టర్ గారు అని చెప్పు భయపెడేస్తున్నారు, అందుకని ప్రభువు నమ్ముకున్నాను కానండి, అసలు నేను ప్రభువుని నమ్ముకోకపోతున్నాండి. అంటే ఆ విశ్వాసంలో ఏమీ లేదు. మీరు గమనిస్తున్నారో లేదో? పాస్టర్ గారు మాట్లాడితే అంచోపు అలా చేయొద్దు ఎలా చేయొద్దు అని అంటున్నారు కానండి, లేకపోతే నాకు అలా చేయాలని ఇష్టం ఉందండి అంటే అందులో ఏమి లేదు. నన్ను అడిగితే చిత్తశుద్ధి లేదు, హృదయశుద్ధి లేదు. అర్థమవుతుందా? అందుకే ఆ విశ్వాసం ఏమై ఉండాలంటున్నాడంటే ప్రేమ కలిగినదై అంటున్నాడు. అందుకే చూడండి, యేసుక్రీస్తున్న వాడికి ఒక దేవుడు కొత్త ఆజ్ఞ ఇచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం మనం ముగించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరిని ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరొకరు ఏం చేసుకోవాలా? ఇప్పుడు చెప్పండి, మీకు విశ్వాసం ఉందా లేదో? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు విశ్వాసం ఉంటే మీరు ఒకరినొకరు ఏం చేసుకోవాలని ఉంది? చెప్పండి అమ్మా. ప్రేమించుకోవాలని ఉంది. ఏ ప్రేమించుకోవడం? అబ్బాయిలు అమ్మాయిలు, అమ్మాయిలు అబ్బాయిలు, అది కాదు మాట్లాడుతున్నది. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా మీకు విశ్వాసం ఉంటే ఇదిగో నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోండి? మాట్లాడరే? ప్రేమించుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు సమాధానం కలిగి ఉండండి, ఒకరినొకరు మాట్లాడుకోండి, ఒకరినొకరు ప్రేమించుకుని గౌరవించుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఎవరి ఆజ్ఞ అంటే దేవుని ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ అని రాయబడి ఉన్నది అక్కడ? ఇదిగో నేను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, ఏంటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోండి? ప్రేమించుకోండి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారి ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని తెలుసుకుంటాను. అప్పుడు మీకు విశ్వాసం ఉందని నేను నమ్ముతాను అంటున్నాడు ప్రభువు. సంగమం అర్థమవుతుందా? నాకు విశ్వాసం ఉందని నువ్వు ఏదో జబ్బలు జరుచుకోవడం కాదు. నీ విశ్వాసం ఉంటే ఒకరినొకరిని ఏం చేస్తావు? నువ్వు ప్రేమిస్తావు. నచ్చిన వారినే కాదు, నచ్చని వారిని కూడా ప్రేమించాలి. అది దేవుని ప్రేమ. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం కూడా చెప్తున్నారు. 12వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించడం అనేది నా ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ అంట. నా ఆజ్ఞ అంటే దేవుడు ఆజ్ఞ. దేవుడు ఆజ్ఞ ఏమంటున్నాడు? మీరు ఒకరినొకరిని ప్రేమించుకోవడమే నా ఆజ్ఞ. ఇప్పుడు నేను అంటాను, ఇలా ఒకరినొకరు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళలోనే విశ్వాసం ఉంది. ఆ విశ్వాసమే ప్రేమ వలన కలుగు విశ్వాసం. దేని వలన కలిగే విశ్వాసం?
ప్రేమ వలన కలిగే విశ్వాసం. దీన్ని బట్టి మీ విశ్వాసంలో ప్రేమ ఉందో, నీతి ఉందో, నిజాయితీ ఉందో అన్నది మీరే ఆలోచన చేయండి. క్రీస్తులో నమ్మకం ఉంచాక ఆయన ప్రేమించడం అంటే ఎన్ని నియమాలు, ఎన్ని ఆచారాలు పాటించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. నిజంగా నువ్వు క్రీస్తుని ప్రేమిస్తే, నీలో ఉన్నది విశ్వాసం అయితే ఆ విశ్వాసం ప్రేమ కలిగినదై ఉండాలి. కాబట్టి నేను ముగిస్తున్నాను. రక్షణ కేవలం దేవుని యొక్క విశ్వాసం ద్వారా, ఆయన కృప ద్వారానే మనకు వ్యక్తమవుతుంది. ఆ విశ్వాసం కలిగి ఉన్న నువ్వు ప్రేమ కూడా కలిగి ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగి ఉండు? ప్రేమ కలిగి ఉండు. నేను మరలా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమ నిన్ను ద్వేషిస్తున్న వారి పట్ల కూడా ఉండాలి, నిన్ను తిడుతున్న వారి పట్ల ఉండాలి, నిన్ను హింసిస్తున్న వారి పట్ల ఉండాలి, నిన్ను కొడుతున్న వారి పట్ల కూడా నువ్వే ఉండాలంటే ప్రేమ ఉండాలి. ఆ ప్రభువే కదా, ఆ ప్రేమ నేర్పిన ప్రభువే కదా అంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని ఏం చేస్తున్నాను, నేను క్షమించేస్తున్నాను. ప్రేమ లేకుండా ఎవడు క్షమించలేడండి. మీకు సవాలు విసురుతున్నాను. ఎవడైనా ఒకరిని క్షమించాలంటే వాడిలో ముందు ఎవరు ఉండాలి తెలుసా? దేవుని ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ లేకుండా ఒకరినొకరు ఏం చేసుకోలేరు, క్షమించుకోలేరు. ఇప్పుడు చెప్పండి, మన విశ్వాసం ప్రేమ కలిగినదో ప్రేమ లేనిదో మీరు ఆలోచన చేయండి. నేను ముగిస్తున్నాను. మొదటగా సున్నత యొక్క పరిణామాలు, అంటే సున్నత వలన ఏ ప్రయోజనము లేదు. ధర్మశాస్త్రం మీద ఆధారపడడం వల్ల ప్రమాదమే తప్ప, శాపమే తప్ప దీవెన లేదు. మన విశ్వాసం ద్వారా నీతి కొరకు ఆశ కలిగి జీవించాలి. చివరగా విశ్వాసము, ప్రేమ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న మనము మన విశ్వాసం ప్రేమ కలిగిన విశ్వాసమే ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన విశ్వాసమే కలిగి ఉండాలి. అప్పుడు మనలో నిజమైన విశ్వాసము, ప్రేమ కలిగి ఉన్నట్టు అంటున్నాడు. అప్పుడు మీరు నా శిష్యులని నేను తెలుసుకుంటాను అంటున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోండి, మనం ఏ స్థాయిలో, ఏ విశ్వాస ప్రమాణంలో, ఇంకా ఏ స్థితిలో ఉండిపోయామో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి మాటలు మన ఎన్నికల్లో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం. మన విశ్వాస పరిణామ స్థాయి ఏ స్థితిలో ఉన్నదన్నది ఒకసారి ఆలోచన చేసింది.